నమస్కారం. హిట్ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, సాముద్రిక శాస్త్ర అభిమానులకు నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. ఈ ఛానల్ ద్వారా హస్త సాముద్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు మనం గతంలో తెలుసుకున్నాము. ఈరోజు కూడా కొన్ని విషయాలను మీకు తెలియచేయాలనేటువంటి సంకల్పంతో మనం సాముద్రిక శాస్త్రం తెలుసుకునేటువంటి ఆవశ్యకతను గతంలో మనం వివరించిన మరలా ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. హస్త సాముద్రిక శాస్త్రం అనేటువంటిది మన జీవితంలో ఏర్పడేటువంటి హెచ్చు తగ్గుల్ని, భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక విషయాల్ని మనం తెలుసుకుని మన గురించి మనం తెలుసుకోవటం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవటానికి ఇది ఒక ఉపకరణంగా ఉపయోగపడుతుంది. ఎందుచేతనంటే హస్తము ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి మన గురించి చెప్పేటువంటి ఈ గీతలు, అరచేతిలో ఉండేటువంటి ఈ గీతలు మనం జన్మించటానికి ముందే మన భవిష్యత్తుని నిర్ధారించేటువంటి అంశాలన్నిటినీ క్రోడీకరించి భగవంతుడు లేదా సృష్టికర్త ఆ శక్తి మనలో ఉన్నటువంటి శక్తుల్ని వ్యక్తమవటానికి, మనకి తెలియచెప్పడానికి ఈ రేఖల్ని ఏర్పరిచి మనకి కనువిప్పు కలిగే విధంగా ఈ లక్షణాలని తెలుసుకోవటానికి చేసినటువంటి ఏర్పాటు మాత్రమే ఈ సాముద్రిక శాస్త్రం. అరచేతిలో ఉండేటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవటానికి చేసే ప్రయత్నము ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. అది కొనసాగుతోంది. ఎంచేతనంటే ఇది ఒక యునిక్ నేచర్ కలిగినటువంటి ఈ హస్త ముద్రలు ప్రతి వ్యక్తికి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలని విశదీకరించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఇవి ఎవరికి వాళ్ళు స్వీయ పరిశీలన చేసుకోవటానికి కూడా మనం ఈ శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలని మనం తెలుసుకుంటే ఎవరికి వాళ్ళు స్వీయ పరిశీలన చేసుకోవచ్చు. మనం గతంలో చెప్పుకున్నట్టు ఈ ఆకారము, రంగు, వీటి యొక్క స్వభావము, వేళ్ల మధ్య ఖాళీలు, వేళ్ల యొక్క పొడవు, గోళ్ళు, చర్మం యొక్క మృదుత్వము, రంగు, ఆ తదుపరి ఈ గ్రహస్థానాలు 9 గ్రహస్థానాలు: గురుడు, శని, రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు, రాహు, కేతు స్థానాలు, ప్రధానమైనటువంటి రేఖలు జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ. ఇవి కాకుండా మన భవిష్యత్తులో వచ్చేటువంటి మార్పులకి సూచనగా ఇంకా కొన్ని రేఖలు మన అరచేతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా అంచనా వేయటం ఈ సాముద్రిక శాస్త్రంలో ఒక విభాగము. ఈరోజు మనం రవిరేఖ, బుధరేఖ, ఉపకుజరేఖ, వైవాహిక రేఖ, ఇతర పాలన రేఖలు, వీటి గురించి కూడా మనం కొంత సమాచారాన్ని తెలుసుకుని మన జీవితానికి వాటిని ఎలా అన్వయించుకోవాలి అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రవిరేఖ, రవి సూర్యుడు, సన్లైన్ అంటాము. రవిరేఖ, కొంతమంది రవిరేఖను జయరేఖ, కీర్తిరేఖ అని కూడా అంటారు. ఇది అరచేతిలో ఎక్కడ ప్రారంభమైన రవిస్థానాన్ని చేరాలి. రవిస్థానం అంటే మనం అరచేతిని మనం పరిశీలించుకున్నప్పుడు మన అరచేతిలో ఉంగరపు వేలు అంటే చిటికిన వేలు పక్కన ఉండేటువంటి ఈ వేలు కింద ఉండేటువంటి ప్లేసులో ఈ భాగాన్ని రవిస్థానము అంటాం. ఈ రవిస్థానము చేరేటువంటి రేఖ అంటే ఈ దిగువలో, అరచేతి దిగువలో కంకణ రేఖ నుండి, జీవిత రేఖ నుండి, చంద్రస్థానము నుండి, చంద్రస్థానము పైనుండి, కుజస్థానము నుండి, ఈ అరచేతి మధ్యలో ఉండేటువంటి కేతుస్థానము నుండి, జీవిత రేఖ లోపల నుంచి శుక్రస్థానము నుండి, ఎక్కడి నుంచి అయినా ప్రారంభం కావచ్చు. అది ఖచ్చితంగా రవిస్థానమును చేరాలి. రవిస్థానమును చేరినటువంటి రేఖని మనం రవిరేఖ అంటాము. అయితే ఈ రవిరేఖ యొక్క స్వభావము దేన్ని తెలియజేస్తుంది? మనం ముందుగా అనుకున్నట్లు రవిరేఖ కీర్తిరేఖ,
జయరేఖ అని కూడా అన్నాం. ముఖ్యంగా ఒక మనిషి తన జీవితంలో కీర్తి ప్రతిష్టల్ని తను పొందినటువంటి జ్ఞానానికి అనుగుణంగా తాను చేసేటువంటి వివిధ రంగాల్లో ఏర్పడినటువంటి వివిధ రంగాల నుండి తను పొందినటువంటి కీర్తి, ప్రతిష్ట, జయము, దీనికి అనుగుణంగా అతని జీవితంలో ఎప్పుడు తన ఆలోచనల్ని అటువైపు మళ్ళిస్తాడు అనేటువంటి అంశాలని ఆధారంగా చేసుకుని మనం ఈ రవి స్థానంలో ఉండేటువంటి రేఖని గురించి మనం తెలియజేసుకుందాం. ఇప్పుడు ఈ రవిరేఖ ఈ అనామిక లేదా రవి వేలు దాని కింద ఉండేటువంటి రవి స్థానానికి ఈ అరచేతి ఎక్కడి నుంచైనా ప్రారంభం కావచ్చు, రవి స్థానాన్ని చేరవలెను. రవి స్థానాన్ని చేరేటువంటి ఈ రేఖను రవిరేఖ, జయరేఖ, కీర్తిరేఖ అని అంటాము. రవిరేఖ మీకు ముందుగా చెప్పినట్లు ఇది అరచేతిలో ఎక్కడి నుంచైనా సరే ప్రారంభమయ్యి ఈ అనామిక దిగువన అంటే రవివేలు దిగువన రవి స్థానమునకు చేరుతూ క్లియర్గా ఉండాలి. ఒక స్పష్టమైనటువంటి గీతలాగా ఉండాలి. సాధారణంగా రవి కీర్తిని, ప్రతిష్టను, ముఖ్యంగా సామాజిక సంబంధాల వలన ఏర్పడినటువంటి కీర్తి, ప్రతిష్ట, దాన్నే మనం ఇప్పుడు రాజకీయము అంటే నాయకులు, రాజకీయ నాయకులుగా సమాజంలో వివిధ స్థాయిలు అంటే మనం ఒక సంఘంలో ఉన్నప్పుడు, ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామ స్థాయిలో ఉండేటువంటి చిన్న వార్డు మెంబర్ దగ్గర నుండి పంచాయతీ, సచివాలయము, ఆ గ్రామ సర్పంచ్, మండలములో ఉండేటువంటి వివిధ హోదాల్లో ఉండేటువంటి రాజకీయ సంబంధాలు కలిగినటువంటి నాయకులుగా, అధిపతిగా, మండల స్థాయి నుండి ఒక పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యే, తదుపరి మంత్రి, ఆ తదుపరి పార్లమెంటు, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో వివిధ ఉన్నతమైనటువంటి పదవులను పొంది సమాజ సేవ చేస్తూ సంఘంలో పలుకుబడిని, అధికారాన్ని, హోదాని, కీర్తిని, జయాన్ని పొందేటువంటి వ్యక్తుల యొక్క అరచేతుల్లో ఈ రేఖ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రేఖతోటి పాటు అరచేయి యొక్క స్వభావము, చర్మం యొక్క రంగు, మిగిలిన రేఖలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ అరచేతిలో ఈ రవి స్థానము చేరేటువంటి ఈ రవిరేఖ కొంతమందిలో హృదయరేఖ దాటిన తరువాత ఏర్పడుతూ కనబడుతూ ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో ఉంటే ఇది హృదయరేఖ అంటే 50 సంవత్సరాలు పైబడి తదుపరి జీవితం వరకు అక్కడ ఉంటే ఆ వ్యక్తి ఈ కీర్తిని, జయాన్ని, రవి వలన వచ్చేటువంటి ఆధిపత్యాన్ని 50 సంవత్సరాల తర్వాత అతను పొందే విధంగా మనం అన్వయించి చెప్పవచ్చు. కొంతమంది చేతుల్లో శిరోరేఖ దాటిన తరువాత అంటే 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి అతనికి కీర్తి, పదవి, హోదా, వివిధ రంగాల్లో జయము కనిపించవచ్చు. కొంతమంది చేతుల్లో అరచేయి దిగువ భాగం నుంచి కూడా అంటే కంకణ రేఖ పై భాగం నుండి కూడా ఈ రవిరేఖ కనిపించవచ్చు. అంటే అటువంటి వ్యక్తులు స్వతసిద్ధంగానే ఉన్నతమైన, అధికారయుతమైన, ఆధిపత్యము కలిగినటువంటి కుటుంబాల్లో జన్మించి బాల్యం నుండి కూడా ఆ వరవడిని కొనసాగిస్తూ సమాజం ఎడల, వివిధ కళల ఎడల పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
అంటే ఈ రేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులకి మనం అది రాజకీయ రంగం కానీ, కళారంగం కానీ, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొంది సంఘములో గౌరవాన్ని పొందేటువంటి స్థాయిని మనం అంచనా వేసి ఆ రేఖ ఉన్నటువంటి వ్యక్తులు రేఖ ఉంది గనుక అలా జరుగుతుందని కాదు. ఈ రేఖ ఉన్నప్పుడు మన వంతు కూడా తగిన ప్రయత్నం చేయాలి వ్యక్తిగతంగా. కొంతమందిలో ఈ రేఖతోటి పాటు అదృష్ట రేఖ కూడా స్పష్టంగా ఉంటే అది ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించి సంపదను, కీర్తిని, హోదాను, ఆధిపత్యాన్ని వివిధ సంస్థల ద్వారా అనేకమైనటువంటి గౌరవ పురస్కారాలని పొందుతూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి వ్యక్తులలో మనం ఈ రవిరేఖను మనం స్పష్టంగా చూడగలం. అయితే రవిరేఖ ఏ ప్రాంతములు, ఏ ప్రదేశములు, అంటే ఏ గ్రహస్థానంలో బయలుదేరితే ఏ విధంగా ఏ రంగాల్లో ఈ కీర్తి ప్రతిష్టలు వస్తాయనేటువంటిది మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము.